మాత్రే నమః భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. 14వ తారీఖు 7 నెల 2026 మంగళవారం అమావాస్య. మంగళవారం అమావాస్య చాలా చాలా యోగదాయకమైన రోజు. ప్రతి ఒక్కరు తెలుసా, ఆర్థిక ఇబ్బందులున్న వారికి, అనుకూలంగా లేని వారికి, మనకు ప్రశాంతత లేని వారికి, చంచల స్వభావం అనుభవించే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఒకవేళ ఇంకా గృహంలో నెగటివ్ బాధపడుతున్న వారికి, ఒకటిని కాకుండా సర్వస్వం ఆనుకూల్యమైన రోజు. ఒకవేళ కనుక వ్యాపార అభివృద్ధి లేని వారు కూడా తెలుసా, ఈ పరిహారం చేసుకునే కనుక చాలా చాలా యోగదాయకము. ఏం చేయాలి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసా, రాహుకాలం 3 నుంచి 4:30 వరకు 3-4:30 గంటల వరకి అమ్మవారికి 18 నిమ్మకాయలలో దీపం వెలిగించాలి. అంటే 9 నిమ్మకాయలు తీసుకొని కట్ చేస్తే 18 చిప్పలవుతాయన్నమాట. 18 చిప్పలల్లో అంటే ఇంకా 18 ప్రమిదలెక్క చేసి దీపాలు వెలిగించాలి. వెలిగించి ఆ దుర్గాదేవికి ఎలా వెలిగించాలంటే గనక ఒక ఇస్తరాకు తీసుకోండి. ఇస్తరాకు నందు పసుపు వెయ్యండి. పసుపు వేసి నీట్‌గా తుడవండి. అలకండి. పసుపుతో అలికిన తర్వాత ముగ్గు వేయండి. ముగ్గు వేసిన తర్వాత 2 తమలపాకులు పెట్టేసి గౌరీదేవిని చేసి పూజా కార్యక్రమాలు జరిపించండి. జరిపించి ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి పసుపద్దింది కుడి పక్కన, కుంకుమద్దింది ఎడమ పక్కన, గౌరమ్మ పక్కన పెట్టేయండి. పెట్టేసి 9 నిమ్మ చిప్పలుంటాయి కదా! 9 నిమ్మకాయలుంటాయి కదా! కట్ చేయండి. కట్ చేసి నిమ్మరసం మొత్తం నీట్‌గా పిండేసి బోర్లా చేయండి. ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే ప్రమిదలాగా అవుతదనమాట. చుట్టూరుగా పెట్టేయండి. పెట్టేసి ఆవు నెయ్యితోని పువ్వు ఒత్తి వేసి దీపారాధన చెయ్యండి. చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మహామంగళారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దుర్గాదేవికి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ధ్యానించుకొని ఆ దుర్గాదేవికి మీ మనసులో నుండి కోరికను చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఒక 5 నిమ్మకాయలు తీసుకొని అమ్మవారి గుళ్ళో సమర్పించి మళ్ళొచ్చేటప్పుడు ఒక 3 నిమ్మకాయలు తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ గడప దగ్గర కట్ జేయండి. కట్ జేసి కుంకుమ అద్ది అటూ ఇటూ పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన పచ్చకర్పూరం పెట్టి వెలిగించండి. వెలిగించడం వల్ల ఆ పొగ వల్ల మీకున్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. గృహానికి నెగెటివ్ ఎనర్జీ. ఇంకా ఉంటాయి కదా! ఒకటి ఇంటి గుమ్మానికి కట్టండి. ఒకటేమో మీ గృహంలో ఎంతమంది ఉంటారో అంతమంది గనక నీళ్ళల్లో పిండేసుకొని తాగండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందితోని బాధపడుతున్న వారు, ఎవరైతే ఇబ్బందికర సమస్యలతో అనుభవిస్తున్న వారు ఖచ్చితంగా పరిహారం జరుగుతుంది. రేపు ఎప్పుడు చేయాలి ఇంకా 3-4 వరకు చెయ్యాలి. అంతేకాకుండా కాలభైరవ స్వామికి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు మాత్రం కాలభైరవ స్వామికి కూష్మాండ దీపాలన చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శ్రీమాత్రే నమః.